ఓం శాంతి. ఈరోజు మురళి 27/4/26. మధురమైన పిల్లలారా, మీరు పుష్పాలుగా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. పుష్పాల వంటి పిల్లల నోటి నుండి రత్నాలే వెలువడాలి. మీరు పుష్పాలుగా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. పుష్పాల వంటి పిల్లల నోటి నుండి రత్నాలే వెలువడాలి. ప్రశ్న: పుష్పాలుగా తయారయ్యే పిల్లలకు తోటమాలి ఏ శిక్షణనిస్తున్నారు? ఆ శిక్షణ ద్వారా వారు సదా సుగంధమయంగా అయిపోతారు. బబుల్నాథుడు కదా బాబా. జముళ్లను పుష్పాలుగా చేసేటువంటి శివుని యొక్క ఇంకొక పేరు కూడా బబుల్నాథుడు. పరసనాథుడు, సోమనాథుడు, ఇట్లా బబుల్నాథుడు కూడా అంతే. ముళ్ళను పుష్పాలుగా చేసే తండ్రి తోటమాలి. ఆయన అల్లా యొక్క బగీచా అంటారు స్వర్గాన్ని. అల్లా యొక్క పూల తోటలోని పుష్పాలు మనం రకరకాల పుష్పాలు నంబర్ వారుగా ఉన్నాం. కొందరు సుగంధాలైతే, కొందరు రోజాలైతే, కొందరు జిల్లెడ పూలైతే, కొందరు కనకాంబరాలైతే, కొందరు చంపా పూలైతే, రకరకాలుగా బాబా అంటున్నారు. పుష్పాలుగా తయారయ్యే పిల్లలకు తోటమాలి అయిన బాబా ఏ శిక్షణనిస్తున్నారు? ఆ శిక్షణ ద్వారా వారు సదా సుగంధమయంగా అయిపోతారు. రంగు, రూపము, వాసన మూడు కలిగిన పుష్పాలుగా కావాలి. సుగంధమయం, వాసన, ఆత్మీయత, సుగంధం. జవాబు: ఓ నా పుష్పాల వంటి పిల్లలు, నాలో అసురీ అవగుణాలనే ముళ్ళు ఏవీ లేవు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వికారాల అంశాలు ఎంతవరకు పోవో అంతవరకు ముళ్ళు ఉన్నట్లే కదా. లోపల ఏవైనా ముళ్ళు ఉంటే ఏ విధంగా ఇతరుల అవగుణాలను చూసినప్పుడు ద్వేషం కలుగుతుందో అలాగే మీ అసురీ గుణాలను ద్వేషించండి. వేరే వాళ్ళల్లో ఉండేది చూస్తే ద్వేషం కలుగుతుందో, ఎందుకు వీళ్ళు ఇట్లా అని, అట్లా మీపైన మీకు ద్వేషం రావాలా. అప్పుడు ఆ ముళ్ళు వెళ్ళిపోతుంది. శిక్షలు అనుభవించాల్సి వచ్చే కర్మలు ఏవీ చెయ్యకూడదు. మనసా వాచ కర్మణాల్లో జరగడం లేదు కదా అని మిమ్మల్ని మీరు చూసుకుంటూ పోండి. ఓ నా పుష్పాల వంటి పిల్లలారా, నాలో అసురీ అవగుణాలనే ముండ్లు ఏవీ లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. లోపల ఏవైనా ముళ్ళు ఉన్నట్లయితే ఏ విధంగా ఇతరుల అవగుణాలను చూసినప్పుడు ద్వేషం కలుగుతుందో అలా మీ అసురీ అవగుణాల పైన ద్వేషం రావాలి. మీ పైన మీకు జిగుప్స, ద్వేషం బయటోళ్ళ పైన ఎట్లొస్తుందో ఇతరుల పైన అట్లా. అప్పుడు ఆ ముళ్ళు వెళ్ళిపోతుంది. మీ పైన మీకు వచ్చినప్పుడు ముళ్ళు వెళ్ళిపోతుంది. అంటే అవగుణాలు సమాప్తమైపోతాయి. శిక్షలు అనుభవించాల్సి వచ్చేవి కర్మలు ఏవి చేయకండి, లేకపోతే ముళ్ళు అట్లే ఉంటాయి కదా. మనసా వాచ కర్మణాలో జరగడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలో ఇది రావణ రాజ్యమైన కారణంగా మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. కావుననే వారిని అడవిలోని ముండ్లు అని అనడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరర్థం చేయిస్తున్నారు? బేహద్ తండ్రి. వారిప్పుడు ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తున్నారు. మాయ ఎటువంటిదంటే అక్కడక్కడ పుష్పాలుగా అవుతున్న వారిని కూడా ఒక్కసారిగా ముళ్ళుగా చేసేస్తుంది. దీనినే ముళ్ళ అడవి అంటారు. ఇందులో అనేక రకాలైన జంతువుల వంటి మనుష్యులు ఉన్నారు. వారు మనుష్యులే అయినా పరస్పరం జంతువుల వలె దెబ్బలాడుకుంటూ ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అందరూ విషయసాగరంలో మునిగి ఉన్నారు. ఈ ప్రపంచమంతా ఒక పెద్ద విషయసాగరం. అందులో మనుషులు మునకలు వేస్తూ ఉన్నారు. ఇది పతిత భ్రష్టాచారి ప్రపంచమని పిలువబడుతోంది. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఎంత బాగా చెప్తున్నారు బాబా, ఎంత క్లియర్గా స్పష్టంగా ప్రపంచం ఎలా ఉంది, మీరు ఎలా అవుతున్నారు. ప్రతి ఇంటిలోనూ ఇప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అందరూ విషయసాగరంలోనే ఉన్నారు. ఈ ప్రపంచమంతా ఒక పెద్ద విషయసాగరం. అందులో మనుషులు మునకలు వేస్తున్నారు. ఇది పతిత భ్రష్టాచారి ప్రపంచం. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. బాబాను తోటమాలి అంటారు. గీతలో జ్ఞానపు విషయాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అలాగే మనుష్యుల
నడవడిక గురించి భాగవతంలో వర్ణించబడింది. ఏవేవో విషయాలను రాసేసినారు. సత్యుగంలో అలా ఉండరు. సత్యుగం పూల తోట వంటిది. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు. పుష్పాలుగా అయ్యి మళ్ళీ ముళ్ళుగా అయిపోతున్నారు. ఈరోజు బాగా నడుస్తారు, మళ్ళీ మాయ తుఫాన్లు వచ్చేస్తాయి. ఉన్నట్లున్నట్లే మాయ ఎటువంటి పరిస్థితికి చేరుస్తుందో చూడండి. నేను మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తానని బాబా అంటున్నారు. మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. భారతవాసులతో బాబా అంటున్నారు. ఇది నిన్నటి విషయం. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వజ్ర వైడూర్యాలతో నిర్మించిన భవనాలు ఉండేవి. సత్యుగంలోకి వెళ్ళిపోండి. దాన్ని అల్లాపుల తోట అంటారు ముస్లిం సహోదరులు. క్రైస్తవ సహోదరులు ప్యారడైజ్ అంటారు. హిందూ సహోదరులు స్వర్గం అంటారు, వైకుంఠం అంటారు. ఇప్పుడు ఇక్కడ అడవి ఉంది, మళ్ళీ పూల తోట కూడా ఇక్కడే తయారవుతుంది. భారతదేశం స్వర్గంగా ఉండేది. అందులో అన్ని పుష్పాలే ఉండేవి. బాబాయే పూల తోటను తయారు చేస్తున్నారు. పుష్పాలుగా అవుతూ మళ్ళీ సాంగత్య దోషం లేకొచ్చి పాడైపోతారు. బాబా ఇక మేము పెళ్లి చేసుకుంటామంటారు. మాయ అట్టహాసాన్ని చూస్తారు కదా. ఇక్కడ పూర్తి శాంతి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఒక అడవికి తప్పకుండా మంటలు అంటుకుంటాయి. అప్పుడు ఆ అడవిలో ఉండేవారు కూడా సమాప్తమైపోతారు. 5000 సంవత్సరాల క్రితం ఏ మంటలైతే అంటుకున్నాయో అవే ఇప్పుడు మళ్ళీ అంటుకుంటాయి. దానికి మహాభారత యుద్ధం అన్న పేరుని పెట్టారు. అణుబాంబులతో యుద్ధం మొదట యాదవుల వద్దే జరుగుతుంది. ఇది కూడా గాయనం చేయబడింది. విజ్ఞానం ద్వారా మిజైల్స్ని తయారు చేశారు. శాస్త్రాల్లో అనేక కథలున్నాయి. కడుపు నుండి ముసలకాలు మొదలైనవి ఏవీ రావు. అదెట్లొస్తాయి? బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. సైన్స్ ద్వారా ఇప్పుడు ఎన్ని బాంబులు, మిజైల్స్ని ముసలకాలు అన్నారు. ఎన్ని బాంబ్స్ తయారై ఉన్నాయి చూడండి. కేవలం 2 బాంబులు వేస్తేనే, హిరోషిమా నాగసాకిలో శాంపుల్ కోసం వేస్తేనే ఎన్నేండ్లు పట్టింది అది క్లియర్ అయ్యేకి. ఎన్నో పట్టణాలు అంతమైపోయాయి. ఎంతమంది మరణించారు. ఇప్పుడు కూడా గాజా దేశంని గజగజలాడిస్తోంది కదా యుక్రెయిన్ దేశం. దానికి తోడు ఇప్పుడు ఇరాన్ షురువైంది. దానికి తోడు ఇటువైపు నుంచి అమెరికా షురువైంది. ఎట్ల నుంచి ఎట్లా లక్షల మంది మరణించారు. ఊరికే చెప్పడానికి 100 మంది 50 మంది అంటారు, కానీ లక్షల మంది చనిపోయినారు. ఇప్పుడు ఈ పెద్ద అడవిలో కోట్లాది మంది మనుష్యులు ఉన్నారు. దీని అంతటికీ మంటలు అంటుకోనున్నాయి. బాబా చూడండి ఎన్ని చెప్తున్నారు. ఆ మంటల్ని చూడాలి కదా. శివబాబా అర్థం చేయిస్తున్నారు. బాబా దయాహృదయులు. తండ్రి అందరి కళ్యాణమును చేయాల్సి ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్తారు? మంటలు అంటుకోవడం చూసినట్లయితే తప్పకుండా బాబా దగ్గరికి శరణు తీసుకునేందుకు వస్తారు. అప్పుడు ఏం చేస్తారు లాస్ట్లో? బాబా సర్వుల సద్గతి దాత, పునర్జన్మ రహితుడు, అటువంటి వారిని సర్వవ్యాపి అని అంటారు. ఇప్పుడు మీరు సంగమ యుగానికి చెందినవారు. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మిత్ర సంబంధికులతో కూడా వ్యవహరించాలి. వారిలో అసురీ గుణాలు ఉంటాయి, మీలో దైవీ గుణాలు ఉంటాయి. ఇతరులకు కూడా ఇది నేర్పించడమే మీ పని. మంత్రాన్ని ఇస్తూ ఉండండి. ప్రదర్శిని ద్వారా మీరు ఎంతగా అర్థం చేస్తూ ఉంటారు. భారతవాసులు 84 జన్మలను పూర్తి చేశారు. ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు, అనగా నరకవాసీలను స్వర్గవాసీలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. దేవతలు స్వర్గంలో ఉంటారు. ఇప్పుడు మనకు అసురీ గుణాలపైన ద్వేషం కలుగుతుంది, అంతే కదా. కానీ దాన్ని దూరం చేసుకోవాలంటే చాలా ప్రాక్టీస్ అవసరం. నేను దివ్యగుణ సంపన్నంగా అయ్యానా? నాలో అవగుణాలు ఏవీ లేవు కదా. పరిశీలన చేసుకోవాలి మనల్ని మనం. బాబా ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదా, ప్రశ్నోత్తరాల్లోనూ చెప్పినారు, ఇప్పుడు చెప్తున్నారు. మనసా వాచ కర్మణ అసురీ కర్మలేవి చేయలేదు కదా అని స్వయాన్ని ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. నేను ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే కర్తవ్యాన్ని చేస్తున్నానా? బాబా తోట యజమాని. బ్రహ్మకుమారి కుమారులైన మీరు తోటమాలులు. రకరకాలైన తోటమాలులు ఉంటారు. తమ సమానంగా తయారు చేయలేని చాతగాని వారు కూడా ఉన్నారు. ప్రదర్శనీలోకి తోట యజమాని అయితే వెళ్ళడు కదా, తోటమాలులే వెళ్తారు. ఈ తోటమాలి కూడా శివబాబాతో పాటు ఉన్నారు. కావున ఇతడు కూడా వెళ్ళలేరు. బ్రహ్మబాబా వాళ్ళు సేవ చేసేందుకు తోటమాలైన మనం వెళ్తాం.
మంచి మంచి తోటమాళ్ళే అందరినీ పిలుస్తారు, అలాంటి వాళ్ళనే పిలుస్తారు. చేతగాని వారిని పిలవకండి. బాబా పేరు పెట్టి చెప్పరు. థర్డ్ క్లాస్ తోటమాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎవరైతే మంచి మంచి పుష్పాలను తయారు చేసి చూపిస్తారో వారినే తోట యజమాని ప్రేమిస్తారు, వారిని చూసి ఎంతో సంతోషిస్తారు కూడా. వారి నోటి నుండి ఎప్పుడూ రత్నాలే వెలువడతాయి. కొందరు రత్నాలకు బదులుగా రాళ్ళను వేసినట్లయితే బాబా ఏమంటారు? శివుని పైన జిల్లెడ పూలను కూడా వేస్తారు కదా. కావున అటువంటి వారు కూడా కొందరు ఉంటారు. వారి నడవడిక చూడండి ఎలా ఉంటుందో. శివుని పైన ముళ్ళను కూడా వేస్తారు, వారు మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతారు. సత్వప్రధానంగా అయ్యేందుకు బదులుగా తమోప్రధానులుగా అయిపోతారు. అడవిలోకి పోవడం అంటే వారి గతి ఎలా ఉంటుంది? నేను నిష్కామిని మరియు పరోపకారిని అని బాబా అంటున్నారు. నన్ను గ్లాని చేసిన భారతవాసులకే నేను పరోపకారం చేస్తాను. అపకారి పైన నెపమెన్నక ఉపకారము చేసేటువంటి పరోపకారి. నేను ఈ సమయంలోనే వచ్చి స్వర్గస్థాపన చేస్తాను. ఎవరినైనా స్వర్గానికి పదండి అంటే మేము ఇక్కడే స్వర్గంలో ఉన్నాం కదా అంటారు. ఇప్పుడు ఎవరు అంటారు? ఇప్పుడు అనేక లేదు. అరే, స్వర్గం ఉండేది సత్యుగంలో. కలియుగంలో స్వర్గం ఎక్కడి నుండి వచ్చింది? కారులో తిరిగినంత మాత్రాన స్వర్గం ఏడుంది? కలియుగాన్ని నరకమని అంటారు. ఇది పాత తమోప్రధాన ప్రపంచం. స్వర్గం ఎక్కడ ఉంటుందో మనుషులకు ఏమాత్రమూ తెలియదు. స్వర్గం ఆకాశంలో ఉందని భావిస్తారు. దిల్వాడా మందిరంలో కూడా స్వర్గాన్ని పైన చూపించారు, కింద తపస్సు చేస్తున్నట్లుగా చూపించారు. కావుననే మనుషులు ఫలానా వ్యక్తి స్వర్గస్థుడైనాడు అని అంటారు. కానీ నిజానికి స్వర్గం ఎక్కడ ఉంది? స్వర్గస్థులయ్యారు అని అందరినీ అంటారు. నిజానికి ఇది విషయసాగరం, క్షీరసాగరం అని కృష్ణపురినే అంటారు. వారు దీనికి గుర్తుగా పూజించేందుకు ఒక చిన్న సరోవరాన్ని తయారు చేసినారు. అందులో కృష్ణుని కూర్చోబెడతారు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళేందుకు? స్వర్గంలోకి. అక్కడ పాల నదులు ఉంటాయి. నదులు ఉండవు కానీ పాల వంటి శక్తిశాలి నీళ్ళ నదులు ఉంటాయి. పాడి పంట సమృద్ధిగా ఉంది అంటారు కదా, అది గుర్తు. పిల్లలైన మీరు పుష్పాలుగా అవుతూ ఉండండి. కొంచెం 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 అవుతూ పోవాలి. బాబా అంటున్నారు, వీరు ముళ్ళులాగా ఉన్నారు అని ఎవరైనా అనే విధంగా మీ నడవడిక ఉండకూడదు. పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉండండి. మాయ ముళ్ళుగా చేసేస్తుంది. కావున మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలని బాబా అంటున్నారు. తోటమాలి అయిన బాబా ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసేందుకు వచ్చారు. నేను పుష్పంగా అయ్యానా అని స్వయాన్ని పరిశీలించుకోండి. పుష్పాలనే సేవ కోసం అటు ఇటు పిలుస్తూ ఉంటారు. బాబా గులాబీ పుష్పాన్ని పంపించండి, చామంతిని పంపించండి, అంతేకాని జిల్లెడు పువ్వుని పంపించకండి అంటారు. ఎవరెవరు పుష్పాలుగా ఉన్నారో కనిపిస్తుంది కదా. నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకే వస్తాను. ఇది సత్యనారాయణ యొక్క సత్యమైన కథ. ఎట్లా బాబా ఎంత రమణీయంగా చెప్తారు. ఇది సత్యమైన ప్రజల కథ కాదు, సత్యనారాయణి కథ. రాజు రాణులుగా అయినట్లయితే ప్రజలు తమంతట తామే తయారవుతారు. ఇప్పుడు మీరు యథా రాజారాణి తథా ప్రజా నంబర్ వారుగా ఎలా అవుతున్నారో అర్థం చేసుకున్నారు. 2 రూపాయలు 5 రూపాయలు కూడా మిగలని పేదవారి పాపం ఏమి ఇవ్వగలరు? కొన్ని వేలు ఇచ్చేవారికి ఏదైతే లభిస్తుందో అంతే వారికి కూడా లభిస్తుంది. ఇప్పటి కాలంలో లక్షలు ఇచ్చేవారికి. అన్నింటికన్నా భారతదేశం ఎక్కువ నిరుపేదగా ఉంది. భారతవాసులైన మేము స్వర్గవాసులుగా ఉన్నామని ఎవ్వరికీ తెలియదు. దేవతలని కూడా మహిమ చేస్తూ ఉంటారు, కానీ అర్థం చేసుకోరు. బుల్బుల్ పలుకులు ఎంత మధురంగా ఉంటాయి, బుల్బుల్ పక్షి, కానీ దానికి అర్థమేమీ ఉండదు. కోకిల ఎంత బాగుంటుంది, బుల్బుల్ పక్షి ఎలా ఉంటుంది? బుల్బుల్ పక్షి చూడ్డానికి కూడా సుందరంగా ఉంటుంది, అలంకరణగా ఉంటుంది, బాగా అరుస్తుంది. ఈ రోజుల్లో గీతను వినిపించేవారు ఎంతోమంది ఉన్నారు, మాతలు కూడా వినిపిస్తున్నారు. కానీ గీత ద్వారా ఏ ధర్మస్థాపన జరిగిందో ఎవరికీ తెలియదు. ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరిగింది. చూడండి, కరెక్ట్గా టైంకి కరెక్ట్గా బాబా మురళి నడిపిస్తున్నారు. నిన్న షురువైంది
ఓఆర్సీలో సాధు సమ్మేళనం సనాతన ధర్మం అంటే ఏమిటి అని 300 మంది సాధు సన్యాసులు ఋషులు మునులు అంతా వచ్చి సనాతన ధర్మస్థులు బ్రహ్మకుమారీలు మనమందరం కలిసి స్వర్గాన్ని స్థాపన చేయాలనే విషయం పైన నిన్న సాయంత్రం ప్రారంభమైంది. ఈరోజు కూడా అనేక మంది స్వామీజీలు 1108 అనేక పీఠాధీశ్వరులు చెప్తున్నారు. చూడండి బాబా ఏమంటున్నారో చూడండి. గీత ద్వారా ఏ ధర్మస్థాపన జరిగిందో తెలియదు. ఎవరైనా కాస్త రిద్ధి సిద్ధులను చూపించినట్లయితే వారే భగవంతుడని అందరూ భావిస్తారు. పతిత పావన రాండి అని అంటారు. మరి అందరూ పతితులే కదా. వికారాల్లోకి వెళ్ళడమే నంబర్ 1 పతితత్వం. ఈ ప్రపంచమంతా పతితమైనది. అందరూ ఓ పతిత పావన రాండని పిలుస్తారు. మరి ఇప్పుడు బాబా అంటున్నారు, అతడు రావాలనా లేక గంగా స్నానం చేయడం ద్వారా పావనంగా అవుతారా? మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు బాబా ఎంత శ్రమించాల్సి ఉంటుంది. నన్ను స్మృతి చేస్తే మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అయిపోతారు. మీ నోటి నుంచి రాళ్లను రానివ్వద్దండి, పుష్పాలుగా అవ్వండి. ఇది కూడా ఒక చదివే కదా. చాలా కష్టపడాలి. ఎవరో ఎన్నో మాట్లాడతారు, కానీ స్వయంని స్వయం ఓర్చుకోవాలి, నడుచుకోవాలి. కష్టం, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నడుస్తూ గ్రహచారం కూర్చుంటే ఫెయిల్ అయిపోతారు. నమ్మకస్తుల నుండి పూర్తి అపనమ్మకస్తులుగా అయిపోతారు. ఆ తర్వాత మళ్ళీ మేము బాబా వద్దకు వెళ్తామంటారు. ఇంద్రసభలోకి దుర్గంధమయమైన వారు రాలేరు కదా. ఇది ఇంద్రసభ. తీసుకొచ్చే బ్రాహ్మణి పైన కూడా ఎంతో బాధ్యత ఉంది. వికారాల్లోకి వెళ్ళినట్లయితే బ్రాహ్మణి పైన కూడా ఎంతో భారం ఏర్పడుతుంది. ఈ కాలంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరంటే వాళ్ళని తీసుకుపోతా అన్నారు. ఏ నియమాలు ఉండవు. బాబా మిలనానికి వస్తున్నారు. కేర్ఫుల్గా ఉండాలి. కావున బ్రాహ్మణి పైన ఎంతో భారం పడుతుంది. కావున జాగ్రత్తగా సంభాళించి ఎవరినైనా తీసుకురావాలి. మున్ముందు సాధు సన్యాసులు మొదలైన వారందరూ క్యూలో నిల్చోవడం మీరు చూస్తారు. భీషం పితామహులు మొదలైన వారి పేరు కూడా ఉంది కదా. పిల్లలకు చాలా విశాల బుద్ధి ఉండాలి. ఎలాంటి బుద్ధి ఉండాలి? విశాల బుద్ధి ఉండాలి. భారతదేశం పూలతోటగా ఉండేదని మీరు ఎవరికైనా చెప్పచ్చు. ఇందులో దేవతలు ఉండేవారు, ఇప్పుడు ముళ్ళులాగా అయిపోయారు. మీలో పంచవికారాలు ఉన్నాయి కదా. రావణ రాజ్యం అంటేనే అడవి. బాబా వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మేము గులాబీ పుష్పాలుగా అవ్వకపోతే జన్మజన్మాంతరాలు జిల్లెడు పువ్వులుగా మిగిలిపోతామని భావించాలి. ప్రతి ఒక్కరూ మీ కళ్యాణంని మీరు చేసుకోవాలి. మీరు శివబాబా పైన దయ చూపించడం లేదు కదా. మనం మారితే ఆయనకేం లాభం? మీ పైన మీరు దయ చూపించుకోవాలి. శ్రీమతం పైన నడుస్తున్నాము, ఆయన సేవలో సహయోగిగా ఉన్నామంటే ఆయన పైన ఏం మెహర్బానీనా? నా పైన నేను దయ చూపించుకోవడం. ఇప్పుడు శ్రీమతం పైన నడవాలి. తోటలోకి ఎవరైనా వెళ్తే సుగంధమయమైన పుష్పాలనే అందరూ చూస్తారు, జిల్లెడ పూలను చూడరు కదా. జిల్లెడ పువ్వు కూడా కొన్ని రోగాలకు ఉపయోగపడుతుంది. ఫ్లవర్ షో జరుగుతుంది కదా, అలాగే ఇది కూడా ఒక ఫ్లవర్ షో. ఇందులో చాలా పెద్ద బహుమతి లభిస్తుంది. చాలా ఫస్ట్ క్లాస్ అయిన పుష్పంలాగా కావాలి. చాలా సుందరమైన నడవడిక కావాలి. క్రోధం కలవారి వద్ద చాలా నమ్రతగా నడుచుకోవాలి. మేము శ్రీమతం పైన పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచమైన స్వర్గానికి అధిపతులుగా అవుతాం అని చెప్పాలి. యుక్తులైతే ఎన్నో ఉంటాయి, మాతల చరిత్రలు ఎన్నో ఉన్నాయి. చతురతతో పవిత్రంగా ఉండేందుకు పురుషార్థం చెయ్యాలి కదా. మీకు సాక్షాత్కారాలు జరుగుతాయి. శివ్ భగవాన్ వాచ కామ మహాశత్రువు. పవిత్రంగా అయినట్లయితే సత్వప్రధానంగా అయిపోతారు. మరి మనం భగవంతుణ్ణి ఎందుకు నమ్మద్దు? యుక్తిగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. విశ్వాధిపతులుగా అయ్యేందుకు కాస్త సహిస్తే ఏమవుతుంది? మీకోసం మీరే చేసుకుంటున్నారు కదా. వారు రాజ్యం కోసం యుద్ధం చేస్తారు. మీరు రాజ్యం పొందేందుకు అన్నీ మీకోసమే చేసుకుంటున్నారు. పురుషార్థమైతే చేయాలి కదా. బాబాను మర్చిపోవడం వల్లనే కిందికి దిగుతూ వచ్చారు. ఆ తర్వాత సిగ్గుపడతారు. అంతిమంలో అయ్యో తెలిసినా పోగొట్టుకుంటమే అని అప్పుడు సిగ్గుపడితే ఏమొస్తుంది? ఏమీ లాభం లేదు. వారు దేవతలుగా ఎలా అవుతారు? కావడానికి వీలే లేదు. ఎంత సూపర్గా ఉంది మురళి. థ్యాంక్ యూ బాబా. अच्छा मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే 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 బాబా నమస్తే. ధన్యవాదాలు తండ్రి. ఎంత సుందరమైన మురళి. పూల తోట గురించి బాబా ఒక్క పుష్పాల గురించి మాట్లాడుతా మురళిని 1 అవర్ మురళి. జ్ఞానసాగరుడు. సారాంశం: మాయ గ్రహచారం నుండి రక్షించుకునేందుకు మీ నోటి నుండి ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలే వెలువడాలి. సాంగత్య దోషం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. సెకండ్ పాయింట్: సుగంధభరితమైన పుష్పాలుగా అయ్యేందుకు అవగుణాలను తొలగించుకుంటూ ఉండాలి. శ్రీమతం పైన చాలా వినమ్రులుగా కావాలి. మహాశత్రువైన కామంతో ఎప్పుడూ ఓడిపోకూడదు. యుక్తిగా స్వయాన్ని సంరక్షించుకోవాలి. వరదానం: శక్తులను అద్భుతంగా భావించేందుకు బదులుగా వాటిని కర్తవ్యంగా భావిస్తూ ప్రయోగించే పూజ్య లేదా గాయన యోగ్యులుగా కండి. స్మృతి ద్వారా ఏ శక్తులైతే ప్రాప్తిస్తాయో వాటిని స్వయం యొక్క అద్భుతంగా భావిస్తూ ప్రయోగించేందుకు బదులుగా కర్తవ్యంగా భావిస్తూ కార్యంలో వినియోగించాలి. ఆ మనుష్యుల వద్ద రిద్ధి సిద్ధుల అద్భుతాలు ఉంటాయి, కానీ మీ వద్ద ఉన్నది శ్రీమతం ద్వారా శక్తులు తప్పకుండా ప్రాప్తిస్తాయి. కావున సంకల్పాల ద్వారా కర్తవ్యాలు సిద్ధిస్తాయి. సంకల్పం ద్వారా ఎవరికైనా కార్యం యొక్క ప్రేరణనివ్వగలుగుతారు. శ్రీమతం ద్వారా శక్తులు ప్రాప్తిస్తాయి. సంకల్పాల ద్వారా కర్తవ్యాలు సిద్ధిస్తాయి. సంకల్పం ద్వారా ఎవరికైనా కార్యం చేసే ప్రేరణనివ్వగలుగుతారు. ఇది కూడా శక్తిని. కానీ శ్రీమతంలో ఎప్పుడైతే మీ మన్మతం కలవదో అప్పుడు గాయన యోగ్యులుగా, పూజకు యోగ్యులుగా కాగలుగుతారు. స్లోగన్: ఏ విధమైన అలజడిలోనైనా నిరుత్సాహులుగా అయ్యేందుకు బదులుగా విశాల హృదయం కలవారిగా కండి. దేంట్లోనూ అలజడి కాకూడదు, నిరుత్సాహం కాకూడదు, విశాల హృదయంగా కావాలి. అవ్యక్త సూచన: మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఈరోజుటి వివరణ: ఎవరైతే సరళచిత్తులుగా ఉంటారో వారే మధురతా గుణములో సంపన్నులుగా ఉంటారు. వారే సదా హర్షితులుగా ఉంటారు. సరళచిత్తులే మధురంగా ఉంటారు, వారే హర్షితంగా ఉంటారు. హర్షిత చిత్తం ఉంటే అందరినీ ఆకర్షిస్తుంది. హర్షితం అంటే జోకులేయడం కాదు, అతీంద్రియ సుఖములో ఊగడం. జ్ఞాన స్మరణ చేస్తూ అవ్యక్త స్థితిని అనుభవం చేస్తూ అతీంద్రియ సుఖములో ఊగడం, దీన్నే హర్షితము అంటారు. ఇలా ఎవరైతే హర్షితంగా ఉంటారో వారే ఆత్మలను, అందరినీ ఆకర్షించగలుగుతారు. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.